శ్రీమాత్రే నమః. కష్టాలు ముగిసే ముందు దైవం మనకు పంపే 7 సంకేతాలు. కష్టాలు ముగిసే ముందు దైవం మీకు ఇచ్చే 7 సంకేతాలు. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 7 సంకేతాలు మీకు కనిపిస్తే మీరు త్వరలోనే కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు చీకటి సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు. అలానే ప్రతి కష్టానికి ఒక కొత్త వెలుగు ఉంటుంది. మీ జీవితంలో కష్టం తొలగి మీరు ఆశిస్తున్న సంతోషాలు వస్తే మీ జీవితం మారుతుంది కదా. అలాంటి సందర్భంలోనే జీవితం మారుతుంది అని దైవం మనకు అందించే ఈ 7 సంకేతాలు పంపిస్తుంది. ఇవి మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం మారబోతుంది. మీ జీవితానికి ఒక మంచి ఆహ్వానం రాబోతుంది అని అర్థం. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది. ఇప్పుడు ఇది మీరు వినగలుగుతున్నారు అంటే అది కూడా భగవంతుడు ఆజ్ఞ అని అర్థం. ఈశ్వర ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. అదే మనకు దైవం ఇచ్చే ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి లైక్ చేయండి. మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ రహస్యాలను తెలుసుకోండి. ఇక మొదటి సంకేతం, మీకోసం కొత్త అవకాశాలు తలుపు తెరవటం మొదలవుతుంది. అది ఎలా అంటే అనుకోని కాల్స్ రావటం, ఒక వ్యక్తి, ఒక చిన్న పుస్తకం, ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించిన సమాధానం దొరుకుతాయి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతాయి. అంటే దైవం ఇస్తున్న సంకేతమని గుర్తించండి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలా ఉంటే అది దైవం ఇచ్చే సంకేతం. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే ఒంటరిగా ఉండాలనే కోరిక. ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ను కోరుకుంటున్నారు. బయట సైలెన్స్ని కూడా లోపల ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. దీన్ని చాలామంది ఒంటరిగా ఉండటానికి డిప్రెషన్గా భావిస్తారు. కానీ ఇది దైవం మీకు చెప్పే గాఢమైన మాట. మీ ఆత్మశక్తి నుండి వినటం. అందుకే మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. ఇక దైవం మీకు కష్టాలను తీర్చబోతుంది అని అర్థం. కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండి నేర్చుకోగలరు. ఇక మూడవది, సంకల్ప బలంగా పనిచేయటం. మీకు ఒక ఆలోచన రాగానే వెంటనే దాన్ని ఫలితంగా పొందుతారు. వెంటనే మీకు అనుకూలంగా ఫలితం రావటం చూస్తారు. రెస్పాన్స్ కూడా వస్తుంది. మీకు తెలియని దాంట్లో కూడా, అవగాహన లేని దాంట్లో కూడా మీ యొక్క ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న నిర్ణయం పెద్ద కోఇన్సిడెంట్గా మారుతుంది. కానీ దీన్ని మీరు అదృష్టం అనుకుంటారు. ఇది మీ సంకల్ప శక్తి. ఇది దైవం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం. మీ మాట, మీ ఆలోచన, మీ సంకల్పం ఇవే మీ భవిష్యత్తుగా మారుతున్నాయని దైవం మీకు తెలియజేసే సంకేతం. ఇక నాలుగవ సంకేతం, పాత బంధాలు, అలవాట్లు దూరం అవ్వటం. ఇవి కూడా దైవం ఇచ్చే సంకేతమే. ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్నారో మీకు దూరం అవుతారు. మీరు విడిచి ఉండలేని అలవాట్లు మీకు మీరుగా నేరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇది డిస్ట్రాక్షన్ కాదు, ఇది కొత్త కనెక్షన్. దైవం కొత్త మార్గాలను అందివ్వటం కోసం పాత మార్గాలను మూసేస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతాలు ఎదురైతే బాధపడకండి. ఇది దైవం మీ జీవితం మార్పు కోసమే ఇలాంటి పరిస్థితుల్ని ఇస్తుంది. అందుకే ఇది కూడా దైవం ఇచ్చే సంకేతాలలో ఒకటి. ఇక ఐదవది, మీలో చిన్న చిన్న విషయాల్లో మార్పు రావటం. నిన్నటి వరకు ఎంతో కోపం, చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లా కనిపిస్తాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు. ఇది దైవం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం. దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెబుతుంది. చిత్తావృత్తి నిరోధక అంటే మనస్సు వశం అవుతున్నప్పుడు కొత్త దశ అనేది మొదలవుతుంది. చిన్న చిన్న
సమస్యలు, చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఆ దైవం మీ జీవితం మారబోతుంది అని చెప్పే సంకేతాల్లో ఒకటి. ఇక 6వది లోపల నుండి అనిర్వచనీయమైన శాంతి కలగటం. మీ సమస్యలు తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం ఉంటుంది. అది ఆవిర్భావకంగా కొత్త జీవ దశలోకి అడుగుపెట్టబోతున్నారు అని అర్థం. ఇక 7వది కొత్త ఆలోచనలు, కొత్త దశలు. ఇప్పటి వరకు మీరు ఒక దశలో జీవించారు, కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ ఉంది. అది ఇక మీరు వెళ్ళాల్సింది వేరే మార్గమని మీకు చెబుతుంది. ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు, దైవం నుండి మీకు వస్తున్న గొప్ప సంకేతం. ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు ఖచ్చితంగా కలుగుతాయి. చూశారు కదా, దైవం పంపించే సంకేతాలు ఏమిటో. ఇవి మీలో ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలానే వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.